97 చెక్కిన విగ్రహాలను బట్టి అతిశయపడవ వారందరూ సిగ్గుపడుతూ యెషయా 2 చివరి దాన్ని మార్క్స్ వార్త 10:28-30 నా నిమిత్తము సువార్త నిమిత్తం ఇంటినైనను భూములైనను అన్నదమ్ములైనను అక్కజనులైనను ఎవరినైనా విడిచిపెట్టి ఇహమందు హింసలతో పాటు 100 పరలోకంలో ఫలమని చెప్పాడు. మత్తయి వార్త 19:26, మార్క్స్ వార్త 10:20-30 ఆ విషయం రాయబడింది. సో తను కూడా నన్ను వెంబడించాలని, ప్రభువును విశ్వసించాలని అనుకున్నప్పుడు వారి అక్కలు, వారి బావ వారు అన్నారు, if we had known that you would accept Jesus as your personal savior, that we would have given some poison అన్నారు. యేసు ప్రభువుని విశ్వసిస్తామని మాకు తెలిస్తే మేము ముందే ఎంత విషయం ఇచ్చేవాళ్ళం. We both cried and followed Jesus. We took our children to Bible college. అప్పుడు 2000 సంవత్సరంలో ప్రభువును వెంబడించాము. మరి నాకు ఒకటే గుర్తొస్తుంది ఈరోజు. ఆ రోజు అబ్రహాంతో పాటు సేరా అంటే సారా ఎలా వచ్చిందో భాస్కర్ గారు కూడా నాతో కూడా 33 సంవత్సరాలు ప్రయాణం చేసి బిగ్గరగా చెప్పండి బిగ్గరగా. మనందరికీ తెలిసి ఇప్పుడు తనకు అక్కడ చాలా కంఫర్ట్, వాళ్ళ ఫ్యామిలీ, తల్లిదండ్రి, మంచి ఇల్లు, ల్యాండ్ అన్నీ కూడా. బట్ అంటే తను రాకపోతే ఎలా ఉండేది నాకు తెలియదు. నాతో పాటు ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ ఏం జరిగేది కూడా నాకు తెలియదు. సో అది మాకు మేము అలా ప్రభు వరకు వచ్చేసామండి. గత దినాల్లో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక చాలా ఆసక్తిగా ఉన్నది.